లాస్ట్ బ్యాచ్ స్టూడెంట్‌కి 2 మంత్స్ కంప్లీట్ అయింది కోర్సు. ఆయనకి జాబ్ వచ్చింది. ఈరోజే హుహు. జాయినింగ్. ఇవాళే జాయినింగా? ఓకే. మీ అసలదేంటండి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఇదే సోషల్ మీడియా అండ్ ఎస్‌ఈఓ. అంటే అబ్బాయి ఆల్రెడీ జాబ్ ఎవరు? ఆహా! అది అమ్మాయా? ఆ? అమ్మాయా? అబ్బాయా? అబ్బాయి. అబ్బాయా? అంటే జాబ్ చేస్తున్నాడా? ఫ్రెషరా? ఫ్రెషర్. ఫ్రెషర్. ఓకే. ఓకే. ఆహా! అదేలే ఎవరో ఇంటర్‌వ్యూస్ పంపించిన అన్నారు కదా! మొన్న. ఆ! వాళ్ళకా? ఆ! హుహు. ఓకే. ఎంతండి ప్యాకేజ్ ఎంతన్నారు? ఆయనకా 13 అండి. 30 ఓకే. ఫ్రెషర్‌కి అంతే అన్నారు. 10, 13 ఇస్తారు అన్నారు కదా! ఏంటండి? ఫ్రెషర్‌కి 10, 13 ఇస్తారు అన్నారు కదా మీరు. ఆ! 10, 13 ఇంకొక పెద్ద కంపెనీస్ అయితే 15 దాకా ఇవ్వచ్చు. ఓకే. 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 హుహు. ఏ కంపెనీ? ఇక్కడ అశోక్ ఐటీ అని అమీర్పేటలో ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్. అదే కంపెనీ అయితే ఇంకొంచెం ఎక్కువొచ్చేది. ఓకే. 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 ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ అంటే కొంచెం సాలరీ తక్కువుంటది. హ్మ్. అదేలే కంపెనీ ఇంకా నేర్చుకోవచ్చు. ఇంకా ఎక్కువ లెర్న్ అయితది. ఏంటండి? ఇంకెక్కువ నేర్చుకునే ఛాన్స్ ఉంటది. ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అన్నా గూడా. ఆ ట్రైనింగ్ ఎక్కడైనా వర్క్ అదే. కంపెనీస్ ఏంటంటే ఈ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు అంటే డెడికేటెడ్‌గా వాళ్ళ వెబ్‌సైట్‌కి, వాళ్ళ ప్రాజెక్ట్సే చేయాల్సుంటది. ఓకే. అదే ఓకే. కంపెనీ అనుకోండి వాళ్ళు వేరే క్లయింట్స్‌ని తీసుకొస్తారు కాబట్టి ఎక్కువ క్లయింట్స్‌కి వర్క్ చేయాల్సుంటది కాబట్టి సాలరీ ఎక్కువిస్తారు. డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ మీద నేర్చుకోవచ్చు. బట్ ఫ్రెషర్ హ్మ్. కాబట్టి ఏదైనా ఓకే. అవునవును. జస్ట్ ఇంకా కంప్లీట్ కూడా కాలేదు మన సిలబస్. ఇంకా 1 మంత్ పెండింగ్ ఉంది అట్లా. అదే జస్ట్ ట్రయల్ కోసం అన్నీ ప్రాక్టీస్ చేపిచ్చాక మాక్సిమం మన దగ్గర ఏదైతే నేర్చుకున్నాడో అవే అడిగారంట అక్కడ. ఓకే. హ్మ్. ఒకటి మాత్రం ఏఐ టూల్స్ ఇంకా నేను కంప్లీట్ చేయలేదు. వాళ్ళకి ఇంకా 1 మంత్ ఉంది. ఇంకా సిలబస్‌లో కవర్ అయితాయి ఆ టాపిక్స్. హ్మ్. ఒకటి మాత్రం ఏఐ టూల్స్ గురించి అడిగారు. చాట్‌జీపీటీ గురించి అడిగితే మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసాడంట. దాని చేత ప్రాక్టికల్‌గా చేయించారంట చాట్‌జీపీటీలో కంటెంట్ రాయడము. ఓకే. ఓకే. అలాగే లైక్ ఫేస్‌బుక్ యాడ్ క్యాంపెయిన్ సెటప్ చేపియడం. హ్మ్. హ్మ్. ప్రాక్టికల్‌గా చేపిచ్చారంట. హ్మ్. ఎందుకంటే మనం ప్రాక్టికల్‌గా ఇక్కడ అబ్బాయికి మళ్ళీ క్లాస్ తీసుకొని నేను చెప్పింది కాకుండా మళ్ళీ వాళ్ళ చేత మనం చేపిచ్చేసరికి అవును. అది హ్మ్. కొంచెం ప్రాక్టీస్ చేయండి. వాళ్ళు చేసి మనం చెయ్యాలి ఎలాగైనా. ఆ! చేసేసరికి అది బా వచ్చిందంట. మళ్ళా ఒక 5 మెంబర్స్, 6 మెంబర్స్ వచ్చారంట. హుహు. ఈయనొక్కడు సెలెక్ట్ అయ్యాడంట. ఫస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ ఇంటర్ అవ్వడం. ఓకే. కంప్లీట్‌గా హుహు. ప్రాక్టికల్ ఓరియెంటెడ్‌గానే చూసుకున్నారంట వాళ్ళు కూడా. హుహు. ఇప్పుడు అదే మెయిన్‌గా మీరు థియరిటికల్ కన్నా ప్రాక్టికల్‌గా చెప్తున్నారు ఎక్కువగా. ఆ! అది బాగా ప్లస్ అయింది ఆ అబ్బాయికి. హ్మ్. కాకపోతే బాగా టెన్షన్ పడ్డాడంట. ఆ! ఓకే. ఆ తర్వాత లాస్ట్‌లో అన్నాడంట, "ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నేను ఫ్రెండ్లీగానే ఉంటాను. టెన్షన్ పడొద్దు. నీట్‌గా చెయ్యి" అన్నాడంట. ఏంటి ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటండి? ఆయనదా హ్మ్. డిగ్రీ అనుకుంటా అండి. డిగ్రీ ఓకే. ఓకే. డిగ్రీ బ్యాక్‌గ్రౌండ్. హ్మ్. అయితే ఏదో కాల్ సెంటర్‌లో ఒక 6 మంత్స్ నుంచి చేస్తున్నాడంట. ఓకే. 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 హ్మ్. అయితే అది కాల్ సెంటర్ నైట్ షిఫ్ట్ అయ్యేసరికి చేయలేక మానుకొని హ్మ్. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో సజెస్ట్ చేసాడంట డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోమని. హ్మ్. అయితే చాలా ఇన్‌స్టిట్యూట్స్ తిరిగాడంట. మన దగ్గర కూడా అట్లనే వచ్చాడు. హ్మ్. వస్తే డెమో క్లాస్ ఇచ్చాను. ఆ తర్వాత నాకు కుదరలేదు. వేరే జాబ్‌లో జాయిన్ అయ్యి అసలు క్లాసెస్ తీసుకోవద్దనుకున్నా. హ్మ్. తర్వాత 10 డేస్ తర్వాత ఆ అబ్బాయి కాల్ చేసి, "నేను చాలా ఇన్‌స్టిట్యూట్స్ చూసాను మేడం. ఎక్కడ నాకు నచ్చలేదు. హ్మ్. అంత తి వి ట ఎట్లా అంటే జస్ట్ అంటే చెప్పి వదిలేస్తున్నారు గానీ, మీలా కేర్ తీసుకుంటారన్నట్టుగా అనిపియలేదు నాకు. హ్మ్. లేట్ అయినా సరే మీ దగ్గరే జాయిన్ అవుతారంటే" నైట్ 10:30కి పెట్టాను క్లాస్ ఆ అబ్బాయికి. మార్నింగ్. ఆ! ఇంక 10 డేస్ వెయిట్ చేసాడు కదా! సరే పోనీలే అనేసి హ్మ్. 10:30కి నాకేంటంటే పొద్దున్న కొంచెం క్లాస్ అంటే పని చేసేసుకొని అక్కడక్కడ అన్నీ పడేసేసి హ్మ్. క్లాస్ వినేసి తర్వాత వంట చేసుకోవచ్చు అని అనుకున్నా. ఎందుకంటే మా హస్బెండ్ లేసరికల్లా 12:30, 1 అయితది. అదే. 12:30కి లంచ్ చేస్తారు డైరెక్ట్‌గా. అంటే మనకిప్పటిదాకా వర్క్ ఉంటది. ఇప్పుడే జస్ట్ అయిపోయింది హ్మ్. ఆ వర్క్ గూడా. హ్మ్. 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 ఆ క్లాసెస్ అక్కడ రికార్డింగ్స్ అంతా కాల్స్ చేయటం, వాళ్ళు మాట్లాడడం. నా ఓకే. క్లాస్ డిస్టర్బ్ అయితది. ఎప్పుడైనా ఒకసారి అంటే లైక్ కొంచెం అయిపోయాక ఒకసారి క్లయింట్ ఎలా అడుగుతారో ఒకసారి చూస్తారు. రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటది ఏంటి అని. సో, ఏంటి? నాకు క్లయింట్ మీటింగ్స్ ఎలా ఉంటాయి? రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి? మీరు రాసుకుంటారు. రికార్డ్స్ పంపిస్తారా? ఎట్లా పంపిస్తారు వాళ్ళు మీకు? ఎవరండి? క్లయింట్స్. క్లయింట్స్ ఏం పంపియరు. హ్మ్. ఓన్లీ ఫోన్ కాల్ అంతే. ఆ! ఓకే. దాంట్లో మీ రిక్వైర్మెంట్ ఆ! రాసుకుంటారు. రాసుకుంటాము. అది అదేలే ఒక 1 ఏంటంటే మంత్ అయితే గాని నాకు కొంచెం అర్థం కాదులే. ఆ! అది అది ఏం క్లయింట్స్ వాళ్ళు చెప్తారు మాక్సిమం ఆ హ్మ్. మీటింగ్‌లోనే. అవి మనం హ్మ్.
అన్నీ మెజర్ చేసుకొని ఇంకా చేయడం. కొన్నిసార్లు ఏంటంటే మీటింగ్స్‌కి కుదరనప్పుడు వాట్సాప్ మెసేజో లేకపోతే మెయిలో పెడతారు. ఓకే. ఓకే. నాకేంటంటే వంట అవుతుంది. ఇయాల లేట్ అయింది కొంచెము. హ్మ్. ప్రాబ్లమ్ ఏం లేదులెండి. చిన్నగా అలవాటయితది. హ్మ్. మీరు కూడా అలానే ప్రాక్టికల్‌గా ట్రై చేస్తే మీకు గూడా తొందరగా చేస్తానండి. అదే ఇప్పుడు ఇందాక యాక్చువల్ క్లాస్ వింటున్నాం ఇది. హ్మ్. పిల్లలొచ్చాక అస్సలు కాదు. ఇప్పుడే చెయ్యాలి. క్లాస్ ఇప్పుడే చేయాలి నెక్స్ట్ అయిపోయిన వెంటనే. ఆ! సరే అండి. యాక్చువల్ మీరు వీడియో లింక్ పంపించలేదు. నేనేమో నేను అప్‌లోడ్ చేయలేదండి. నిన్నటి క్లాసు ఇవాళ మార్నింగే అప్‌లోడ్ చేసింది. అదే చూసాను. అదే చూస్తున్నా. అదే సగం వరకు విన్నాను. ఎందుకంటే నిన్న కొంచెం హెల్త్ బాలేదు. చేద్దాం అనుకున్నాను. మొన్నేమో నైట్ అయిపోయింది. మా పిల్లలు ఏడుస్తా ఉన్నారు. హుహుహు. నిన్నేమో హెల్త్ బాలేదు. ఓకే. ఇంకా ఈరోజు మార్నింగ్ అప్‌లోడ్ చేశాను. సరే మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే. ఓకే. అదే అట్లానే మీరు కూడా కొంచెం ప్రాక్టికల్‌గా ఎక్కువ ట్రై చేయండి థియరీ కన్నా. నెక్స్ట్ చేస్తాను ఒకటేమో ప్రాక్టీస్. హ్మ్. ఏంటంటే ఆహ్, ఇంటర్వ్యూ క్వెషన్స్ మీద అవును. కొంచెం ఫోకస్ పెడితే హ్మ్. మీకు ఈజీగానే ఉంటది. మామూలుగా ఏంటంటే ఇంతకుముందు వచ్చిన వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళు భయపడ్డారు ఇంటర్వ్యూస్‌కెళ్ళడానికి కూడా. అప్లై చేసినప్పుడు ప్రాజెక్ట్ చేసేటప్పుడు పెట్టినట్టు వచ్చారు. ఈయన ఏంటంటే ముందే వెళ్ళాడసలు. ఎళ్ళమని చెప్పాను నేనన్న భయమేస్తుంది మేడం అంటే, "ఏం కాదు ఒకసారి అటెండ్ అయ్యి రండి అసలు ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ వస్తది కదా!" అని చెప్పాను. ఓకే. బట్ అది సెట్ అయిపోయింది. చాలా మటుకు ఇప్పుడు ప్రాక్టికల్‌గానే ఆ! చూస్తున్నారండి. అన్ని అన్నానంట క్వెషన్స్ అడిగితే ఆన్సర్స్ ఈజీగానే చెప్పేస్తారు. అందరూ బట్టే పట్టుకొని వచ్చుంటారు. నాకలా చాలా మటుకు అంతే ఇప్పుడు మా అన్నయ్యకి ఒక అరౌండ్ 15, 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. తనకు గూడా టెస్ట్ సిస్టమ్ టెస్ట్ యూఎస్‌లో. ఓకే. ఆ! ఓకే అండి. నిన్న మనము ఇక్కడి వరకు చూసాం గదా! హెడ్ ఫూటర్‌లో కంటెంట్ ఫుటర్స్. చేయడం, హెడర్‌లో. ఆ! ఈరోజు ఫూటర్ మాక్సిమం చూడలేదు. ఏంటండి? హ్మ్. అదే హెడర్ ఒకటే చూసాము. హెచ్1, హెచ్2 అవి చూసాము. మీరేం చేంజెస్ చేయలేదుగా? ఏం చేయలేదండి. సరే ఈరోజు మాక్సిమం కంప్లీట్ చేస్తాను. రేపు మీరు నాకు కంప్లీట్‌గా ఏదో ఒక థీమ్ ఇన్‌స్టాల్ చేసుకొని ఒక డిజైన్ అయితే చేసి చూపియండి. ఓకే. లేదు ఫ్రీ ఇదే టీమ్ ఏదన్నా ఇప్పుడు మీరు ఇది కాకుండా ఏదైనా ఫ్రీ టీమ్ ఇన్‌స్టాల్ చేసి చూపియమంటారు. లేకపోతే ఇదే అన్‌ఇన్‌స్టాల్ చేసేసుకొని మళ్ళీ రీఇన్‌స్టాల్ చేసుకొని చూపియండి. ఓకే. పర్లేదు. లేదంటే ఇది ఇలానే ఉంచేసుకొని వేరే దీంట్లో పేరు పెట్టి చేస్తానులే టీమ్ ఇది. వేరే ఏదన్నా కంటెంట్ మార్చుకొని మొత్తం చేసేయండి. ఓకే. అప్పుడు మీకు కొంచెం గ్రిప్ వస్తది. హ్మ్. మీరు హ్మ్. ఒకవేళ ఇది గనక ప్రాపర్‌గా చేస్తే మీకు రియల్ ప్రాజెక్ట్ ఒకటిస్తాను. ఓకే. దాన్ని చేద్దురుగాని. ఓకే. అంటే నాదే ఇంకొక వెబ్‌సైట్ ఉంది. ఓకే. దానికి మీరు డిజైన్ చేద్దురుగాని. హ్మ్. కంప్లీట్‌గా కాన్ఫిడెన్స్ వచ్చేస్తది. హ్మ్. హ్మ్. లైక్ మనకి నిన్న ఫూటర్ సెక్షన్ దగ్గరకొచ్చాము. ఈ అది ఫూటర్ సెక్షన్ అవి మిగతాయి గూడా కాలేదు గదండీ! ఏంటండి? అదేంటి ఫాంటా అదేమో ఉందా మిగతాయి ఇంకా? అర్థం కాలేదు. బ్యాకెళ్ళారా ఒక్క నిమిషం? హ్మ్. ఈ పోస్ట్ టైప్స్ ఇవన్నీ చూడలేదనుకుంటా మనం. హెడర్ ఒకటి జూసాము. ఇది బ్లాగ్ యాడ్ చేసినాక నిన్న చూపించాము. అది జస్ట్ ఇవన్నీ బ్లాగ్ అలైన్‌మెంట్స్ ఓకే. చేసుకున్నాం. ఓకే. ఓకే. బ్లాగ్ అలైన్‌మెంట్. ఓకే. ఇది బ్లాగ్‌ది ఆల్రెడీ చెప్పాను నిన్న. నేను బ్లాగ్ యాడ్ చేసుకున్నప్పుడు దీన్ని సెట్ చేసుకుందామని జనరల్ సెట్టింగ్స్ అయిపోయినాయి. స్క్రోల్ అప్, స్క్రోల్ డౌన్ ఇవన్నీ. ఓకే. ఇంకా జస్ట్ ఫూటర్ దగ్గర వెయిట్ చేసాం. అదే మీరు కంప్లీట్ అయితే ఫూటర్ కూడా చేయండి. ఒకవేళ నేను చెప్పకుండా అని అన్నాను. ఆ! ఫూటర్‌లో మనమేమి యాడ్ చేయలేదు గదా! సేమ్ అవును. హెడర్‌లో యాడ్ చేసినట్టే ఇక్కడ ఆప్షన్స్. ఓకే. ఇక్కడొచ్చేసి ఫూటర్ మెనూ యాడ్ చేసుకోవచ్చండి. హ్మ్. ఫూటర్ మెనూ ఇంకా వేరేదైనా లోగో యాడ్ చేయాలనుకోండి లోగోస్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడేంటంటే మనకి కొంచెం సోషల్ మీడియా. సోషల్ ఐకాన్స్ యాడ్ చేసుకోవడం ఫూటర్ మెనూ. కాపీరైట్స్ ఆల్రెడీ యాడ్ అయిపోయింది. హ్మ్. ఇంకా ఏమన్నా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇంక హెచ్‌టీఎంఎల్ కోడ్ యాడ్ చేసుకొని ఇక్కడ మనం ఏదన్నా మన కోడ్ లింక్స్, రాసుకొని లింక్స్ ఇంకేదైనా యాడ్ అలాంటివి ఇవ్వచ్చు. చేసుకోవచ్చనమాట. విడ్జెట్స్ కానీ ఇట్లా ఏది రిక్వైర్మెంట్ ఉంటే అది యాడ్ చేసుకోవాలి. ఓకే. చేసుకోగానే ఇది పబ్లిష్ చేస్తే ఇక్కడ ఫూటర్ సెక్షన్ మెనూ మనం యాడ్ చేయలేదు కాబట్టి కనపడలేదు. ఇక్కడ మనకు ఫూటర్ మెనూ వస్తది. ఓకే.
మెనూ మనం ఇంకా మెనూస్ దగ్గరికెళ్ళలేదు కదా! ఇంకా మెనూస్ పెండింగ్ ఉన్నాయి. నెక్స్ట్ సైట్ ఐడెంటిటీ అంటే ఇది ఫెవికాన్ ఆల్రెడీ మనం యాడ్ చేసాము. యాడ్ చేసాము. లేదు అక్కడ యాడ్ చేయకపోతే ఇక్కడి నుంచైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మెనూస్ అనేది మనం లోపలికెళ్ళాక చు అక్కడ క్రియేట్ చేసినాక వచ్చి ఇక్కడ అడ్జస్ట్ చేసుకుందాం. ఈ విడ్జెట్స్ అంటే మనము ఇది మనకిందాక చూపించాం కదా! అక్కడ ఇక్కడ మనకి యాక్సెస్ లేదు. పెయిడ్ వెర్షన్‌లో ఉంటది. ఓకే. హోమ్ పేజ్ సెట్టింగ్స్ వచ్చేసి ఇవి కూడా మనం బ్లాగ్ క్రియేట్ చేసినాక చూపిస్తాను. ఈ హోమ్ పేజ్ సెట్టింగ్స్ ఎలా ఉంటాయి. ఇక్కడికి మనకేంటంటే జస్ట్ థీమ్ ఇది మన ఎడిట్స్ అనేవి కంప్లీట్ అయినాయి థీమ్‌కి సంబంధించి. ఇప్పుడు ఇందులో కంటెంట్ ఏం చేయడానికి రాలేదు మనకి. జస్ట్ ఓన్లీ థీమ్ ఆప్షన్స్ సెట్ చేసుకున్నాం. ఫూటరు, హెడరు ఇవన్నీ. ఇప్పుడు మనం థీమ్‌లో మోడిఫికేషన్స్ చేయాలి అంటే మనం ఈ పేజెస్‌లోకి ఎళ్ళాలి. ఓకే. పేజెస్‌లోకెళ్ళాక ఇక్కడ హోమ్ పేజ్ ఉంది. ప్రైవసీ పాలిసీ పేజ్ ఉంది. ఈ ప్రైవసీ పాలిసీ పేజ్ అనేది ప్రతి వెబ్‌సైట్‌కి మ్యాండేటరీ. ఒకవేళ ఏదైనా వెబ్‌సైట్‌కి లేదనుకోండి, మీరు ఆడిట్ చేసేటప్పుడు ప్రైవసీ పాలిసీ పేజ్ కనిపించకపోతే, ఈ పాలిసీ పేజీ లేదు అని చెప్పి మీరు ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే. ఎందుకంటే యాడ్స్ చేయాలంటే కంపల్సరీగా ప్రైవసీ పాలిసీ పేజ్ అనేది రిక్వైర్మెంట్ అన్నమాట. ఓకే. ఇప్పుడు మనకి హోమ్ పేజ్. ఇక్కడ హోమ్ పేజ్‌కి ఎడిట్ చేస్తున్నాం. హోమ్ పేజ్ ఎడిట్ చేస్తున్నాము. ఇక్కడి నుంచి చేయాలంటే మనకి కొంచెం కష్టం అన్నమాట. బ్లాగ్ ఇదేంటంటే మనం వర్డ్ ప్రెస్సే. ఓకే. మనము ఎలిమెంటర్ అని నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా! వెబ్‌సైట్ బిల్డర్. అది ఇంకా ఇన్‌స్టాల్ చేయలేదు నేను. జస్ట్ ఇక్కడి నుంచి చేసుకోవచ్చు అన్నమాట. అంటే మామూలుగా వర్డ్ ప్రెస్‌లో చూపిస్తున్నాను. కానీ ఇది మీకు రిక్వైర్మెంట్ ఉండదు. మీరు ఎలిమెంటర్‌తోనే చేస్తారు. ఓకే. ఎలిమెంటరీ యూజ్ ఫర్ ఎడిటింగా? పేజ్ వెబ్‌సైట్ బిల్డ్ చేయడానికన్నమాట. ఇది వచ్చేసి ఎలిమెంటర్ అనేది యాడ్ చేయకముందు ఇట్లా వర్డ్ ప్రెస్‌లో చేయడానికి ఆప్షన్ ఉన్నప్పుడు ఇక్కడ ఇట్లా చేసేవాళ్ళు. వర్డ్ ప్రెస్ యూజ్ చేసుకొని ఇది కొంచెం కష్టంగా ఉంటది. కాబట్టి మనం ఈజీ ఆప్షన్ చూద్దాం. ఇది మీకు ఒక ఆప్షన్ అన్నమాట. డైరెక్ట్ వర్డ్ ప్రెస్‌లో చేయడం. అంటే మీకు ఏదైనా ఇంటర్వ్యూ క్వెషన్‌లో ఎలిమెంటర్‌తోనే చేయొచ్చా? లేకపోతే డైరెక్ట్ వర్డ్ ప్రెస్‌లో చేయడం వచ్చా అంటే ఇది వర్డ్ ప్రెస్‌లో కూడా చేయొచ్చు. బట్ ఈజీగా చేయడానికి మేము ఎలిమెంటర్ యూజ్ చేసామని మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఆప్షన్. ఇప్పుడేంటంటే ఇక్కడ మనం డైరెక్ట్‌గా ఎడిట్ చేసే కన్నా ఇప్పుడు మనం బిల్డర్ అది ఎలిమెంటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ప్లగిన్ ఈ యాడ్ ప్లగిన్ ఇక్కడ యాడ్ ప్లగిన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఎలిమెంటర్. ఇది మన పేజ్ బిల్డర్ అన్నమాట. ఇంకా డిఫరెంట్ పేజ్ బిల్డర్స్ ఉంటాయి. బట్ ఇది ఈజీగా యూజ్ చేసేది. ఎక్కువ పర్సెంటేజ్ అడిగేది కూడా ఇదే. ఎలిమెంటర్. ఇది ఇన్‌స్టాల్ చేసుకొని యాక్టివ్ చేసుకున్నాం. యాక్టివ్ చేసుకున్నాక మళ్ళీ పేజెస్ దగ్గరికెళ్ళి పేజ్ ఎడిట్ చేసుకొని ఇక్కడ చూడండి ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని వచ్చింది ఇక్కడ. ఇదేమో వర్డ్ ప్రెస్ ఫార్మాట్‌లో ఉంది. ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఇప్పుడు మనం ఈజీగా ఫాస్ట్‌గా చేయొచ్చు అన్నమాట. ఏది కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా! ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం కింద ఈ కంటెంట్ ఉంది కదా! ఈ కంటెంట్ మనం ఇక్కడ వేరేది రాసుకోవచ్చు అన్నమాట. టెక్స్ట్ ఎడిటర్‌లో. ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ కలర్ బ్లాక్.
ఇది బ్యాక్‌గ్రౌండ్. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ మిస్ అయింది. బ్లూ కలర్. బ్యాక్‌గ్రౌండ్‌కి ఇది చిన్న ఇంటర్నల్ ఎక్కడ ఇది ప్రో వర్షన్ చూపిస్తుంది. జస్ట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ మనకి లేకపోయేసరికి అంత వైట్‌గా అనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ బ్యాక్‌గ్రౌండ్ ఫుల్ విడ్త్ ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవాలి. ఇట్లా మనం ఇవన్నీ ఎడిట్ చేసుకుంటే బై వన్ స్టెప్ బై స్టెప్ చేయాలి. ఇది జస్ట్ ఏదో మిస్ అయింది. జస్ట్ అందుకే ఇట్లా వచ్చింది. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పేజీ మనకి ఎడిట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము మెనూ సెక్షన్‌కి వెళ్తాము. ఇక్కడ ఈ హోమ్ పేజీలో ఏంటంటే డైరెక్ట్‌గా ఎడిట్ విత్ ఎలిమెంట్. మొత్తం చేంజ్ చేసి ఉంటుంది అంటే కంటెంట్ అన్ని కూడా చేంజ్ చేయొచ్చు కదా ఎడిట్ ఎలిమెంట్ ఫర్ ఎడిటింగే కదా అంతే కదా ఇప్పుడు మొత్తం ఎడిటింగ్ మళ్ళీ మీరు తీసేసి మీరు కొత్త సైట్ని క్రియేట్ చేసుకోవచ్చు. మొత్తం అసలు వెబ్సైట్ డిజైన్ మీద బాగా గ్రిప్ ఉన్న వాళ్ళకైతే అసలు ఇవన్నీ కూడా ఏమవసరం. డైరెక్ట్గా వాళ్ళు మొత్తం ఇమేజెస్ అన్ని డిజైన్ చేసుకొని అదే కొంచెం గ్యాప్ వచ్చేసరికల్లా ఇక్కడ వచ్చేసి ఇక్కడ కంటెంట్ ఇక్కడ ఈ కంటెంట్ ఉంది కదా ఇది కూడా చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసి దీన్ని 1 by 1 this. ప్రాక్టీస్ చేస్తేనే అవుతుంది. ఇక్కడ ఇది మొత్తం ఒకే దీంట్లో వచ్చింది కాబట్టి ఇక్కడ అన్ని ఇక్కడే చేంజ్ చేసుకోవాలన్నమాట. మొత్తం కంటెంట్ ఇది లోకల్ బిజినెస్ అనుకోండి. లోకల్ బిజినెస్ కి సంబంధించిన కంటెంట్ ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. లైక్ ఫోన్ నెంబర్స్ కానీ ఇవన్నీ ఇచ్చుకోవచ్చు. ఇట్లా మనకు కావాల్సిన కంటెంట్ ఏంటంటే చాట్ జీపీటీ నుంచి జనరేట్ చేసి ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇట్లా మనం చాట్ జీపీటీలో కంటెంట్ ఎట్లా చేస్తాం మనం చూపిస్తాను. ఇక్కడ నుంచి మనం యాడ్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే అంతకుముందు కంటెంట్ రైటర్స్ రాసిచ్చేవాళ్ళు కంటెంట్. ఇప్పుడు ఇట్లా మనకి ఈ ఇమేజెస్ కావాలన్నా కూడా ఇమేజెస్ తీసేసుకొని వేరే ఇమేజెస్ పెట్టుకోవడము.
ఇవన్నీ చేయొచ్చు. లేదంటే మనకి థీమ్ నచ్చలేదంటే ఇంకొక థీమ్ కూడా మనము వెళ్ళిపోయి థీమ్స్‌లోకెళ్ళేసి చేంజ్ చేసేసుకోవచ్చనమాట. అపియరెన్స్‌లోకెళ్ళి థీమ్స్‌లోకెళ్ళి థీమ్స్. ఓకే. మళ్ళీ ఆ థీమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము యాడ్ థీమ్ ఉంది కదా! యాడ్ థీమ్‌లోకెళ్ళేసి ఇంకా రిమైనింగ్ ఆహ్, బిజినెస్‌కి సంబంధించిన ఇంకేమైనా థీమ్స్ ఉన్నాయనుకోండి. ఇక్కడ చాలా థీమ్స్ కనిపిస్తాయి. బట్ ఏంటంటే ఇక్కడ అవన్నీ ఆప్షన్స్‌లో ఫ్రీ వర్షనే గదా! ఆ! ఏంటండి? ఇవన్నీ ఫ్రీ వర్షనే ఆ! గదా! ఏదైనా తీసుకోవచ్చు. ఆ! ఫ్రీ వర్షనే. పెయిడ్ ఉంటే పెయిడ్‌వి అవి మనము పేమెంట్ అడుగుతాయి. ఫ్రీ అది వర్షన్ అహా! ఇచ్చిన ఫ్రీ వర్షన్ ఇచ్చినా కూడా చాలా హ్మ్. వరకు ఆప్షన్స్ మనకి యాక్సెస్ ఇవ్వరనమాట. ఓకే. ఓకే. మనం యాడ్ చేయగానే అలైన్‌మెంట్స్ మొత్తం వెళ్ళిపోతాయి. పెయిడ్ వర్షన్‌కే వస్తాయి. హ్మ్. ఇంకా ఆస్త్రా హ్మ్. థీమ్‌కైతే మాక్సిమం వాళ్ళది వస్తుంది కాబట్టి ఫస్ట్ నేర్చుకోవడానికి ఈజీగా ఉంటది. ఓకే. ఓకే. మామూలుగా కూడా ఏదన్నా ఈ కామర్స్ సైట్స్ చేసుకోవాలన్నా, లేకపోతే నార్మల్ బిజినెస్ సైట్ చేయాలన్నా కూడా ఎక్కువగా ఆ థీమ్‌నే యూజ్ చేస్తారనమాట బేసిక్‌గా. ఇది ఫ్లెక్సిబుల్‌గా ఫాస్ట్ ఉంటది. ఓకే. ఇట్లా మీరు ఫాస్ట్ ట్రాక్. మార్చుకోవాలంటే మళ్ళీ మీరు మార్చుకొని ఈ థీమ్ మీదైనా ట్రై చేయొచ్చు. ఇట్లా ఓకే. 2, 3 థీమ్స్ ట్రై చేశారనుకోండి అప్పుడు మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తది దాని మీద. అదే ఈజీగా ఆ! ఎట్లా ఏంటి ఇప్పుడు ఎడిట్స్ ఒక ఎలిమెంటర్ ఒక ప్లగిన్ యాడ్ చేసాము. జస్ట్ హ్మ్. హోమ్ పేజ్ ఎడిట్స్ చూసాము. హ్మ్. ఇప్పుడొచ్చేసి ఇప్పుడు మనం పేజెస్ యాడ్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం యాడ్ చేస్తున్నాం అంటే మన పేజెస్ యాడ్ చేస్తాం. ఓకే. ఇక్కడొచ్చేసి అబౌట్ అస్ పేజ్. హ్మ్. అబౌట్ అస్ పేజ్ యాడ్ చేసి పబ్లిష్ చేస్తున్నాం. ఇట్లా అబౌట్ అస్ పేజ్ యాడ్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ అపియరెన్స్‌లోకొచ్చి ఒక్క నిమిషము. మనకి వెబ్‌సైట్ ఉంది గదండీ! ఇక్కడ సర్వీసెస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ సర్వీసెస్‌కొస్తుంది. అబౌట్ అని క్లిక్ చేస్తే అబౌట్‌కొస్తుంది. ఈ పేజెస్ ఓకే. ఉన్నాయి గదా! ఇదేంటంటే నెక్స్ట్ పేజీకెళ్ళట్లేదు. అంతా మొత్తం వెబ్‌సైట్‌లోనే చూపిస్తుందనమాట. అవును. చేయగానే ఓకే. ఒకే పేజ్‌లో ఫస్ట్ పేజీలో చూపిస్తుంది. హ్మ్. ఆ సెక్షన్స్‌కి వెళ్తుంది. అలా కాకుండా మనకు సెపరేట్ పేజెస్ కావాలి. అంటే అబౌట్ క్లిక్ చేయగానే సెపరేట్ ఇంకొక యూఆర్ఎల్ రావాలి. అప్పుడే కదా మనం ఇండెక్స్ చేయగలం. అవును. ఆ లింక్ ఆ పేజ్‌కెళ్ళిపోయి అందుకని అడ్రస్ మనము పేజ్‌కి. కొత్తగా క్రియేట్ చేసుకోవాలనమాట. అబౌట్ అస్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక పేజీ. ఇప్పుడు యాడ్ చేశారు కదా! అబౌట్ దిస్ పేజ్. ఆ! నేను యాడ్ చేశాను. హ్మ్. నేను అది అబౌట్ ఉంది. మనది అబౌట్ అస్ అనమాట డిఫరెన్స్ కోసం. ఓకే. కాంటాక్ట్ అస్. హ్మ్. ఇంకా మెనూలో యాడ్ చేయలేదు. జస్ట్ క్రియేట్ చేస్తున్నాను అంతే. పేజెస్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ యాడ్ చేయాలి. మళ్ళీ ఇంకొకటేంటంటే సర్వీసెస్. హ్మ్. మనకి ఎక్కువగా ఏంటంటే ఒక 5-7 ఉంటే మనకి ప్రాపర్‌గా ఉన్నట్లనమాట. నీట్‌గా ఎక్కువ ట్యాబ్స్ ఉన్నా గూడా, ఎక్కువ ఉన్నా కూడా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటది. 5-7 మాక్సిమం అందరూ యూజ్ చేస్తారు. పేజెస్. లైక్ అంటే మెనూలో మెను కేటగరీస్ లింక్స్. ఆ! హ్మ్. ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బ్లాగ్ పేజ్ ఒకటి క్రియేట్ చేసుకో. బ్లాగ్ అని. ఈ బ్లాగ్ ఒకటి క్రియేట్ చేశా. పేజెస్ మాత్రమే క్రియేట్ చేశా. ఇంకేం చేయలేదు దీన్ని. ఓకే. నెక్స్ట్ స్టెప్‌లో మెనూస్ దగ్గరికెళ్ళి అపియరెన్స్‌లో మెనూస్. ఓకే. ఇప్పుడు మనము ఇక్కడ హ్మ్. ఫస్ట్ టైమ్ లింక్స్ యాడ్ చేస్తారు. ప్రైమరీ మెనూ అండ్ ఫూటర్ మెనూ క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ ప్రైమరీ మెనూ ఉంది. అంటే హ్మ్. వాళ్ళకి సంబంధించిన డేటా అంతా ఉందనమాట. ఇవి మనం తీసేసి ఓకే. మనయి యాడ్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళ సర్వీస్ పేజీ గాబట్టి ఇది హ్మ్. ఆహ్, యూఆర్ఎల్ ఏం లేదు కాబట్టి అక్కడనే ఉంటదది. అక్కర్లేదు తీసేద్దాం. లేదంటే క్రియేట్ చేసిన పేజెస్ క్రియేట్ చేసాం కదా! ఈ పేజెస్ క్రియేట్ చేసిన యూఆర్ఎల్ అయినా ఇక్కడ హ్మ్. యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. అప్పుడేమవుతదంటే అది కిందకొచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పేజీ గూడా వస్తది. లేదా అలా ఓకే. కాదు అంటే ఇక్కడ రిమూవ్ చేసేసి వాళ్ళేమైతే ఇచ్చారో వాళ్ళు అబౌట్ ఇచ్చారు. ఇ ఓకే. ఇవన్నీ కూడా రిమూవ్ చేసుకొని రివ్యూస్ ఉంచుదాంలెండి. జస్ట్ ఈ కాంటాక్ట్ పేజ్ కూడా రిమూవ్ చేసేసి, ఇప్పుడు ఇక్కడ మనం 4 క్రియేట్ చేసుకున్నాం. బ్లాగు, సర్వీసెస్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని యాడ్ టు మెనూ. మెనూకి యాడ్ చేసినాక ఇప్పుడు ఆర్డర్ పెట్టుకోవాలి. హోమ్ పేజ్ తర్వాత అబౌట్ అస్ పేజ్ వస్తది. తర్వాత
సర్వీసెస్ వస్తది. జస్ట్ రివ్యూస్, అదే. హ్మ్. బ్లాగ్స్, కాంటాక్ట్స్ ఇంతొస్తాయన్నమాట. ఇది హ్మ్. మనకి మెయిన్ మెనూ. ఇప్పుడు హ్మ్. జస్ట్ ఇవన్నీ గూడా మనం అప్లై చేసాం గదా! జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి మెనూ అనేది చేంజ్ అయిపోతుంది. ప్రైమరీ మెనూ ఆల్రెడీ సెలెక్ట్‌లోనే ఉంది కాబట్టి. అబౌట్, సర్వీస్, రివ్యూస్, బ్లాగ్, కాంటాక్ట్ అస్. ఇప్పుడు మనం చేసిన వచ్చింది. ఇప్పుడు క్లిక్ చేయగానే వేరే పేజ్‌కెళ్ళింది. ఇక్కడ చూడండి కిందకి రాలేదు. ఇక్కడ సర్వీసెస్ క్లిక్ చేస్తే నెక్స్ట్ సర్వీసెస్ పేజ్ వచ్చింది. మనం కంటెంట్ ఏమి యాడ్ చేయలేదు. జస్ట్ హెడ్డింగ్స్ వచ్చినాయి కాబట్టి అలా కనిపిస్తుంది. అక్కడ యూఆర్ఎల్స్ ఏమన్నా ఇచ్చారండి మీరు? అదే క్రియేట్ అయిపోయినాయి. మనం పేజ్ క్రియేట్ చేయగానే యూఆర్ఎల్ క్రియేట్ అయిపోతది. అవును. మనం ఏమి ఇవ్వక్కర్లేదు స్పెషల్. మనం ఇచ్చింది ఓకే. వాళ్ళే తీసేసారు. వాళ్ళే డిలీట్ చేసి మనం యాడ్ చేసిన మనం యూఆర్ఎల్ యాడ్ చేసాం అంతే. ఓకే. వాళ్ళు డిలీట్ చేసి మనం యాడ్ చేసాం. మామూలుగా యాక్చువల్‌గా ఇదే ప్రాసెస్. హ్మ్. హ్మ్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్‌కి ఒక యూఆర్ఎల్ కావాలి. ఎందుకంటే మనం ఇండెక్స్ చేయాలి. గూగుల్ ఎన్ని యూఆర్ఎల్స్, ఎన్ని కీవర్డ్స్ ఇండెక్స్ అయితే మనకంత ట్రాఫిక్ వస్తది. ఇప్పుడు యాడ్ చేసాం. ఇప్పుడు యాడ్ చేసిన సర్వీసెస్ అంటే ఓన్లీ ఒక పేజీలోనే మనకు సర్వీసెస్ ఉండవు కదా! హ్మ్. చాలా సర్వీసెస్ ఉంటాయి. లైక్ డిజిటల్ సరే. మార్కెటింగ్ సర్వీసెస్ తీసుకున్నాం అనుకో, అందులో ఎస్ఈఓ సర్వీసెస్ ఉంటది, ఎస్ఎంఓ సర్వీసెస్ ఉంటది, ఎస్ఎంఎం సర్వీస్, గూగుల్ యాడ్స్, ఫేస్‌బుక్ యాడ్స్, కంటెంట్ మార్కెటింగ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు కింద రావాలి కదా! సబ్ మెనూ రావాలి. అవును. అవును. లైక్ ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ పేజెస్ యాడ్ చేద్దాం. మనం ఒక ఓకే. 2 పేజెస్ యాడ్ చేద్దాము. హ్మ్. సర్వీసెస్ అంటే ఏ సర్వీసెస్ అయినా ఉండొచ్చు. మనం ఎగ్జాంపుల్‌కి ఎస్‌సిఓ సర్వీసెస్ అని పెడుతున్నాం. ఓకే. ఇది జస్ట్ పబ్లిష్ చేసినప్పుడు ఇక్కడ యూఆర్ఎల్ అనేది క్రియేట్ అయిపోతది. ఈ నేమ్ తోటి ఇది ఇక్కడ వచ్చేస్తదనమాట. ఎస్‌సిఓ సర్వీసెస్ లైవ్ అని. వ్యూ పేజ్ అంటే ఇక్కడ మనకి పేజ్ క్రియేట్ అయిపోద్ది. యూఆర్ఎల్ పేజ్ అడ్రెస్ హ్మ్. వచ్చేస్తది. స్పెషల్‌గా మనం ఏం చేయక్కర్లేదు. నెక్స్ట్ ఓకే. మళ్ళీ ఇంకొక పేజ్ క్రియేట్ చేసి గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్. ఇప్పుడు ఇవి 2 సర్వీసెస్ కిందకి రావాలి. నెక్స్ట్ మళ్ళీ వర్డ్‌ప్రెస్‌లోకెళ్ళి అపియరెన్స్, మెనూస్. మెనూస్‌లోకెళ్ళాక ఇక్కడ గూగుల్ యాడ్స్, ఎస్‌సిఓ సర్వీసెస్ ఇవి 2 మనం సర్వీసెస్‌లో పెడుతున్నాం. యాడ్ టు మెనూ. ఈ మెనూ యాడ్ చేసినా మనకి ఇవి 2 ఎక్కడ రావాలంటే ఇక్కడ సర్వీసెస్ కింద రావాలి. సర్వీసెస్ కింద రావాలంటే జస్ట్ ఒక స్టెప్ బ్యాక్‌కి ఇట్లా పెట్టాలి. ఇప్పుడు దీని కింద మళ్ళీ ఇంకేమన్నా రావాలనుకోండి ఇంకో స్టెప్ ఇట్లా పెట్టాలన్నమాట. అప్పుడు స్టెప్ బై స్టెప్ వస్తాయి. ఓకే. జస్ట్ ఒకటి చూపిస్తాను లేకపోతే ఇక్కడ. సో, హ్మ్. ఇక్కడ సేవ్ మెనూ. అక్కడ యాడ్ చేసినాక మెనూ సేవ్ చేసుకుంటే సేవ్ అవుతది. హ్మ్. నెక్స్ట్ మన వెబ్‌సైట్‌ని చూస్తే ఇక్కడ చూడండి ఇట్లా వచ్చేసింది. సర్వీసెస్. అంటే కలరు బ్యాక్‌గ్రౌండ్‌లో కలిసిపోయినాయి. కలర్ చేంజ్ చేసుకుంటే మనకి కలర్స్ చేంజ్ అవుతాయి. గూగుల్ యాడ్స్ మళ్ళీ ఇదిగో ఇక్కడొచ్చింది. బట్ ఇది మనం మెనూ కలర్ చేంజ్ చేస్తే కలర్ చేంజ్ అవుతది. అది కూడా చూద్దాం. ఇట్లా అయిపోయినాక నెక్స్ట్ మనం ఫూటర్ మెనూ క్రియేట్ చేయాలి. ఇందాక ఫూటర్ మెనూ యాడ్ చేసాం గానీ మెనూ లేదు. ఇక్కడొచ్చేసి క్రియేట్ ఎ న్యూ మెనూ. ఇక్కడ మెనూ నేమ్ ఫూటర్ మెనూ 1 అని పెడదాం. ఫూటర్ మెనూ 1 అని పెట్టి క్రియేట్ ఎ మెనూ. ఇక్కడ ఫూటర్ మెనూ వచ్చేసింది. ఈ ఫూటర్ మెనూలో మనం ఏమేం కావాలనుకుంటున్నాము అంటే అబౌట్ అస్, సర్వీసెస్, బ్లాగ్స్ లేక సర్వీసెస్ వద్దులే జస్ట్ బ్లాగ్ అబౌట్ అస్, బ్లాగ్ అంతే 2 ఫూటర్ మెనూలో యాడ్ చేద్దాం. యాడ్ ఫూటర్ మెనూ, అబౌట్ అస్, బ్లాగ్ 2 వచ్చినాయి. సేవ్ చేసి ఇక్కడ ఫూటర్ మెనూ మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా! ఇది ఇక్కడ రావాలంటే లోపలికెళ్ళి యాడ్ చేయాలి. అపియరెన్స్‌లో థీమ్స్‌లోకెళ్ళి కస్టమైజేషన్ చేస్తే ఇక్కడ ఫూటర్ మెనూకొచ్చాం కదా! హ్మ్. ఫూటర్ మెనూలో ఇక్కడ ఫూటర్ మెనూ సెలెక్ట్ చేసి హ్మ్. కాన్ఫిగర్ టు ఫూటర్ మెనూ హియర్ అని ఉంది. కిందకొచ్చినాక ఇక్కడ ఫూటర్ మెనూ ఉంది.
ఇక్కడ మనం ఫూటర్ మెనూ 1 కదా ఇందాక క్రియేట్ చేసింది. అవును. ఇది క్రియేట్ చేసి ఇదిగోండి అబౌట్ బ్లాగ్ వచ్చింది. జస్ట్ పబ్లిష్ చేసాం. ఓకే. జస్ట్ ఇక్కడ వెరీ గుడ్. ఇంకా మనం ఇంకేమైనా కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. కింద యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ప్రైమరీ మెనూలో ఈ మెనూ వస్తుంది అన్నమాట. ప్రైమరీ మెనూ ఇక్కడ వచ్చేసి ఈ మెనూకి మీకు ఇప్పుడు ఒక్క నిమిషం అండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు మీది కూడా ఓపెన్ చేసుకోవచ్చు కదా పట్టున, అంటే క్లాస్ వినొచ్చు కదా, వీడియో కదా. ఓకే. సరే సరే. అంటే ఇక్కడ వచ్చేసి మెనూ కలర్ అనుకోండి. మెనూ కలర్ ఆ టెక్స్ట్ లింక్స్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇందాక మనం ఇక్కడ క్లిక్ చేసిన వైట్ కలర్ వచ్చినాయి కదా. ఇక్కడ వచ్చేసి నార్మల్, ఓవర్, యాక్టివ్. నార్మల్గా ఉన్నప్పుడు మనకి ఏం కలర్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్ అనుకోండి. ఇదిగోండి మనకు రెడ్ కలర్ వచ్చినప్పుడు మనకి అని ఇట్లా కనిపిస్తాయి అనమాట. టెక్స్ట్ కలర్ నార్మల్గా ఉన్నప్పుడు మనకి బ్లాక్ కలర్ తీసుకున్నాం అనుకోండి, ఈ బ్లాక్ కలర్ వస్తుంది. అప్పుడు ఈ టెక్స్ట్ కలర్ వచ్చేసి మనము టెక్స్ట్ కలర్ ఏం లేకుండా ఇట్లా వచ్చేస్తుంది అనమాట. టెక్స్ట్ కలర్ కావాలంటే మార్చుకోవచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ మనకి ఏ మెనూలో మనం ఏ హోమ్ పేజీలో ఉన్నామో, అబౌట్ అస్ పేజీలో ఉన్నామో తెలుసుకోవాలంటే ఇక్కడ మనం ఎక్కడ యాక్టివ్గా ఉన్నామో అక్కడ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనము ఒక లైక్ పింక్ కలర్ కానీ అట్లా ఏదైనా పెట్టుకున్నాం, ఇది యాక్టివ్లో ఉన్నట్టు, అబౌట్ అస్ పేజీలో ఉన్నట్టు మనం ఎక్కడ ఉన్నామో అది తెలుస్తుంది. ఇప్పుడు పబ్లిష్ చేసి ఇక్కడ క్లియర్గా చూస్తే మనకి అర్థమవుతుంది. రీఫ్రెష్ చేస్తే ఇక్కడ ఫూటర్ మెనూ యాక్టివ్ అయింది. అలాగే మనం హోమ్ పేజీలో ఉన్నాము. నెక్స్ట్ అబౌట్ అస్ పేజీ క్లిక్ చేస్తే ఇది వచ్చింది. సర్వీసెస్ పేజీలో చూడండి, ఇందాక మనకి వైట్ టెక్స్ట్ ఉంది, బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంటే కలిసిపోయింది. ఈ సర్వీసెస్లో SEO సర్వీసెస్ అండ్ రివ్యూస్కి రివ్యూ పేజ్ క్రియేట్ చేయలేదు కాబట్టి మనకు చూపించట్లేదు. జస్ట్ వాళ్ళు ఇచ్చిన రివ్యూ అలాగే ఉంచేసాం కాబట్టి ఇప్పుడు రివ్యూ కూడా ఒక పేజీ క్రియేట్ చేసుకుంది. ఆ రివ్యూ పేజ్ కూడా వచ్చేస్తుంది మనకి. ఇక్కడ ఒక పేజీ క్రియేట్ చేసుకుని ఈ లింక్ కాపీ చేసి, అంటే వాళ్ళు ఇచ్చిన మెనూకి మనం ఎలా అప్డేట్ చేసుకోవాలి. మనమేమో ఇందాక మనం ఓన్గా క్రియేట్ చేసుకున్నాం, ఇవన్నీ చేయలేదు. అపీరియన్స్లో మెనూలో రివ్యూ పేజ్ వాళ్ళదే మనం యాడ్ చేసాం. ఇక్కడ ఏ మెనూ ఫూటర్ మెనూ ఉంది. ఇప్పుడు ప్రైమరీ మెనూ యాక్టివ్ చేసుకొని సెలెక్ట్, ఇక్కడ రివ్యూస్ ఉన్నాయి. ఇక్కడ URL అనేది రివ్యూ URL ఇస్తే సేవ్ చేస్తే ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి, SEO ఏమైతే యాక్టివ్ అనేది పేరెంట్ మెనూ ఉంది. ఓకే, సెట్టింగ్స్ అయితే అన్లాక్ చేయాలనుకుంటా. లేదంటే మనమే పేజీ క్రియేట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు, వాళ్ళు ఇచ్చిన పేజీ కాకుండా.
ఇది రిమూవ్ చేసుకొని మనము సబ్ ఐటమ్స్ కింద ఇంకో పేజ్ క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది రిమూవ్ చేసుకొని మన రివ్యూస్ ఉన్నవి ఇది డైరెక్ట్గా యాడ్ చేసుకున్నా సరిపోతుంది. డైరెక్ట్ పేజ్ వచ్చేస్తుంది. జస్ట్ రివ్యూస్ పేజ్ వచ్చేసింది. ఇక్కడ మనం కంటెంట్ అంతా రాసుకుంటాం. ఇది పేజెస్ యాడ్ చేయడం. ఇప్పటి వరకు మనము థీమ్ యాడ్ చేసుకున్నాము. థీమ్స్లో ప్రైమరీ సెట్టింగ్స్ చూసాము. అలాగే పేజ్లోకి వెళ్ళి హోమ్ పేజ్ సెట్టింగ్స్ విత్ ఎలిమెంటర్తో చూసాము. లైక్ వర్డ్ ప్రెస్లో కూడా చూసాం. పేజెస్ యాడ్ చేసుకున్నాం, మెనూస్ క్రియేట్ చేసుకున్నాం, మెనూస్ కూడా అప్డేట్ చేసుకున్నాం. ఇంతవరకు మ్యాక్సిమం మన వర్క్ కంప్లీట్ అయింది. అంటే నెక్స్ట్ మనం ఇంకా అసలు పాట ఉంది. మనది ఏంటంటే ఎస్ఈఓ వర్క్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఇదంతా వెబ్సైట్ డిజైనింగ్లోకి వస్తుంది. నేను కంటెంట్ కూడా క్రియేట్ చేయడం చూపిస్తాను. తర్వాత కంటెంట్ క్రియేట్ చేసి ఇందులో యాడ్ చేద్దాము. బట్ ఇక్కడ వరకు ఏదైతే మనం చేసామో ఈ రోజు వరకు ఇప్పటి వరకు అది మొత్తం డిజైనింగ్ పార్ట్లోకి వస్తుంది. ఎస్ఈఓ పార్ట్లోకి రాదు. ఇది చేసిందంతా వన్ టైం చేసేసి వదిలేస్తాం. బట్ ఇక్కడ చేసినంతలా కాకుండా ఇంకా చాలా మనము ప్లగ్ఇన్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనం బేసిక్ జస్ట్ నేర్చుకోవడానికి ఒక బేసిక్ సైట్ డిజైన్ చేసుకోండి. ఇంకా ప్లగ్ఇన్స్ యాడ్ చేసుకోవాలి. అవన్నీ ఏంటంటే ఫామ్ యాడ్ చేయడము ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. కాంటాక్ట్ అస్ పేజ్లో ఒక ఫామ్ యాడ్ చేయడం అది కూడా ఇక్కడ చూపిస్తాను. ఎస్సీఓ పార్ట్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు దీంట్లో, ఎస్సీఓ వాళ్ళకి చేసేది. నెక్స్ట్ ఇంకొక ప్లగ్ఇన్ యాడ్ చేద్దాము. ఇప్పుడు మనకి కాంటాక్ట్ అస్ పేజ్ ఉంది. ఈ కాంటాక్ట్ అస్ పేజ్లో మనకి ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ కావాలి కదా, మీరు వచ్చి డేటా అనేది యాడ్ చేస్తారు. ఈ డేటా యాడ్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు ఆ కాంటాక్ట్ ఫామ్ని యూజ్ చేసుకొని మనకి లీడ్స్ అనేవి వస్తాయి. ఇవి రావాలంటే దానికి డబ్ల్యూపి ఫార్మ్స్ అని ఉంటుంది. ఇది డబ్ల్యూపి ఇది ఎస్ఎంటిపి డబ్ల్యూపి ఫార్మ్స్. ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి మెయిల్ కోసం. బట్ ఇక్కడ ఏంటంటే మనము దేనికంటే దానికి అది ఇంటిగ్రేట్ చేయాలన్నమాట. లైక్ అప్పుడే మనకి మెయిల్స్ వస్తాయి. బట్ ఫామ్ క్రియేట్ చేసుకుందాం ఇక్కడ. ఇక్కడ నుంచి మనం ఈ ఫామ్స్కి ఇక్కడ ఉన్నాయి కదా, పిహెచ్పి కానీ లేకపోతే ఎస్ఎంటిపి కానీ ఇవన్నీ కూడా మనకి మెయిల్ సపోర్టర్స్. ఏదో ఒక దాని నుంచి మనం మెయిల్ అయితే రిసీవ్ చేసుకుంటాం. ఇవంతా కూడా ఇది పెయిడ్ వర్షన్ అయితేనే మ్యాక్సిమం వర్క్ అవుతుంది. అప్గ్రేడ్ అనేసి ఫ్రీ వర్షన్ అయితే రాదు. ఒక్క నిమిషం.
ఇంకో ప్లగిన్ యాడ్ చేద్దాం. మెయిల్ కోసమే కదండి. కాంటాక్ట్ ఫామ్ ఒకటి ఉంటుంది. కాంటాక్ట్ ఫామ్, ఈజీ ఫామ్స్. ఈ ఫామ్స్ని ఇన్స్టాల్ చేసుకో. పేమెంట్ ఫామ్స్ ఫామ్ని ఇన్స్టాల్ చేసుకొని ఐఎస్ఎంటీపీకి కనెక్ట్ చేసుకోవాలి. బట్ అదేంటంటే పెయిడ్ వర్షన్ అయితేనే వస్తుంది మనకి. డబ్ల్యూపీ ఫామ్స్. డబ్ల్యూపీ ఇక్కడ ఫామ్స్ అనేది డబ్ల్యూపీ ఫామ్స్ యాడ్ అయింది. ఇక్కడ వచ్చేసి యాడ్ ఏ న్యూ ఫామ్ అని వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనకి డిఫరెన్స్ ఏఐతో జనరేట్ చేసుకోవాలంటే అంతకుముందు ఈ ఆప్షన్ లేదు. ఇప్పుడు ఏఐ జనరేషన్ ఇచ్చారు. ఇది వచ్చేసి బ్లాంక్ ఇచ్చాడు, మనం ఓన్గా డిజైన్ చేసుకోవటం. లేదు ఆల్రెడీ ఇక్కడ సింపుల్ కాంటాక్ట్ ఫామ్స్ ఇచ్చారు, ఇవి చేయొచ్చు. బట్ మిగతా ఇవన్నీ యూజ్ చేసుకోవాలంటే ప్రో వర్షన్ అనమాట, మంచిగా ప్రాపర్ డిజైన్స్ ఉన్నవి. బట్ మనకు బేసిక్ అనేది ఫ్రీ వర్షన్లో ఇచ్చారు. మనకు సింపుల్ టెంప్లెట్ యూజ్ చేసి సింపుల్ కాంటాక్ట్ ఫామ్ యూజ్ చేసుకోవాలి. మన ఫోన్ నెంబర్ యూజ్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ పెయిడ్ వర్షన్కి వెళ్ళాల్సిందే. ఊరికే జస్ట్ నెంబర్స్ అని ఉన్నాయి, అవి యూజ్ చేసుకోవచ్చు. కానీ ఫోన్ నెంబర్ లాగా ఇది ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ ఫోన్ నెంబర్ అనుకోండి, ఇది పెయిడ్ వర్షన్ అనమాట. ఇక్కడ నేమ్ ఉంది కదా, నేము, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ ఐడి, మెసేజ్ ఉంది. మనకి ఫోన్ నెంబర్ లేదు కాబట్టి ఇది ఒకటి యాడ్ చేద్దాం. ఫోన్ నెంబర్ దీన్ని మనం ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్లిక్ టు ఎడిట్ అంటే ఇక్కడ ఎడిట్ వస్తుంది. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇది రిక్వైర్ ఫీల్డా లేకపోతే లేదంటే రిక్వైర్ ఫీల్డ్ ఆన్ చేస్తే ఇక్కడ స్టార్ వచ్చేస్తుంది. కంపల్సరీ ఇది ఎంటీ ఇవ్వడానికి లేకుండా రిక్వైర్ ఫీల్డ్. ఇక్కడ అడ్వాన్స్డ్ అంటే ఇక్కడ మనకి సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, స్మాల్, మీడియం, లార్జ్ ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మనం మీడియం ఉంచుకుందాం. ఇక్కడ ప్లేస్ హోల్డర్ టెక్స్ట్ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా మనకి రేంజ్ ఎంత నుంచి ఎంత ఉండాలి, ఈ 10 నెంబర్స్ ఇట్లా 1 to 10 నెంబర్స్ లేకపోతే ఖచ్చితంగా 10 నెంబర్స్ ఇట్లాంటివి మనం వ్యాలిడేషన్స్ ఇచ్చుకోవచ్చు. లేదంటే జస్ట్ నార్మల్గానే వదిలేయచ్చు. ఇది సేవ్ చేసుకొని ఈ సింపుల్ కాంటాక్ట్ ఫామ్ ఉంది. ఈ ఫామ్ నేమ్ కనుక చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ వదిలేయచ్చు. దీన్ని ఇలానే ఫామ్ డిస్క్రిప్షన్స్, ట్యాగ్స్ ఏమన్నా ఉంటే యూజ్ చేసుకోవచ్చు. బటన్ టెక్స్ట్ అనేది సబ్మిట్ కానీ లాగిన్ కానీ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేవ్ చేసుకున్నాక ఇది క్లోజ్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ మనకి ఫామ్ ఉంది కదా, దీన్ని మనము కాంటాక్ట్ అస్ పేజ్లో యూజ్ చేసుకోవాలి. సింపుల్ కాంటాక్ట్ ఫామ్, మన ఫామ్ నేమ్ ఇక్కడ సేవ్ అయిపోయింది. ఇక్కడ చేసుకున్నాం. ఇక్కడ పేజెస్లోకి వెళ్ళి కాంటాక్ట్ అస్ పేజ్ ఉంది, ఎడిట్ విత్ ఎలిమెంట్. ఇక్కడ ఎలిమెంటర్తో ఎడిట్ చేస్తే మనకి ఈ ఫార్మాట్లో వస్తుంది. ఇవన్నీ కూడా ఫ్రీ అన్నమాట, బేసిక్ ఫ్రీ ఇచ్చాడు. ఇక్కడ ప్రో వర్షన్లో కొన్ని ఇంకా ఆప్షన్స్, ఎక్స్ట్రా ఆప్షన్స్ ఇచ్చారు అన్నమాట. ప్రో అంటే మొత్తం పెయిడ్ అన్నమాట. మొత్తం పెయిడ్. మళ్ళీ ఇక్కడ కొన్ని మళ్ళీ ఫ్రీ ఇచ్చాడు కింద. ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రో వర్షన్ అంటే మనకి ఇక్కడ ఇట్లా లాక్ సింబల్ ఉంది కదా, ఇవి వచ్చేసి జనరల్గా మళ్ళీ జనరల్ యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి కింద కావాల్సినవి. అయితే ఇక్కడ మనం ఈ ఫార్మాట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి మనము ఎన్ని కంటైనర్స్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. మనకు 4 కావాలా, 3 కావాలా, ఇట్లా. ఒకవేళ మనకు 3 టైప్స్ కావాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మధ్యలో కాంటాక్ట్ ఫామ్ పెట్టాలి, ఇటు స్పేస్ వదిలేద్దాం అనుకోండి. ఇప్పుడు ఈ మధ్యలో క్లిక్ చేసినాక ఇక్కడ ఫామ్ యాడ్ చేయాలి.
డబ్ల్యూపీ ఫార్మ్స్ అని యాడ్ చేసాం. యాడ్ చేసినాక ఇక్కడ మనకు ఒక 2, 3 ఫార్మ్స్ క్రియేట్ చేసుకున్నాం. వరుసగా లిస్ట్ వస్తది. మనకి ఏ ఫార్మ్ కావాలో సెలెక్ట్ చేసుకుంటే అది వచ్చేస్తదనమాట. వచ్చేసినాక దీన్ని పబ్లిష్ చేస్తే పబ్లిష్ అవుతుంది. ఇక్కడ మన కాంటాక్ట్ అస్ పేజ్‌లో ఏం లేదు. ఇక్కడ కాంటాక్ట్ అస్ పేజ్‌లో ఇట్లా ఫార్మ్ వచ్చిందనమాట మిడిల్‌లో. సబ్మిట్‌కి రాయలేదనుకుంటా సబ్మిట్ చేస్తే. ఆ! ట్రిగ్గర్ చేస్తే రాయలేదనుకుంటా కదా ఇప్పుడు మనం. ఆ! ఆ! అన్ని ఫీల్డ్స్ మ్యాండేటరీ. మ్యాండేటరీ ఫీల్డ్ కదా! ఇది థాంక్ యూ వచ్చేస్తుంది. అదే వాళ్ళే ఇచ్చేస్తారు. థాంక్ యూకి వెళ్ళిపోతుంది. ఫార్మ్ కరెక్ట్‌గానే వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మనం ఒకవేళ మ్యాప్ యాడ్ చేసుకోవాలనుకోండి. ఇటు సైడ్ ఇది వదిలేసి కింద మ్యాప్ యాడ్ చేద్దామనుకోండి. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి ఇటొచ్చేసి మీకు ఎట్లా అంటే ఒక్క సింగిల్‌గా కింద మొత్తం మ్యాప్ యాడ్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేయండి మళ్ళీ. ఈ మ్యాప్ ఉంది గూగుల్ మ్యాప్. ఈ గూగుల్ మ్యాప్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన ఇక్కడ లొకేషన్ యాడ్ చేయాలన్నమాట. హైదరాబాద్. ఇంకా మనం పర్టిక్యులర్‌గా ఇంకేదైనా అడ్రెస్ ఇచ్చినా కూడా ఆ అడ్రెస్ వరకు చూపిస్తది. మనం హైదరాబాద్ వరకు ఇస్తే హైదరాబాద్ వరకే చూపించింది. ఇంకా పర్టిక్యులర్ స్ట్రీట్ అడ్రెస్‌లు మొత్తం ఇచ్చినా కూడా అవి కూడా ఇక్కడ మీకు ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే అయిపోతాయి. ఇక్కడ క్లిక్ చేసినాక సేవ్ చేసి నెక్స్ట్ కాంటాక్ట్ అస్ మనకి ఇక్కడ ఫార్మ్ వచ్చింది. మ్యాప్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ దీనికి బ్యాక్‌గ్రౌండ్ మార్చుకుందాం అనుకోండి దీనికి. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ డిస్‌ప్లే ఆప్షన్స్ హైడ్ ఫార్మ్ నేమ్ హైడ్ చేయాలా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి మనకేం పెద్ద ప్రాబ్లమ్ లేదు వీటితోటి వదిలేసాం. జస్ట్ థీమ్ కలర్స్ చేంజ్ చేసుకోవాలని అడుగుతున్నాడు. నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్‌కి స్టైల్స్‌కి ఇది ప్రో వర్షన్ ఇచ్చాడు. ఇక్కడ అడ్వాన్స్డ్‌లోకెళ్ళి అడ్వాన్స్డ్‌లో బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేద్దాం అనుకోండి. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఫ్రీ వస్తుంది. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఇక్కడ క్లిక్ చేసి బ్యాక్‌గ్రౌండ్ కలర్ మనం ఏం కలర్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాం. జస్ట్ ఇక్కడ మనకి కోడ్ కాపీ చేసుకోండి. మొత్తం ఒకే కలర్ రావాలి కదా! కోడ్ కాపీ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇక్కడ సెకండ్ కలర్ ఇచ్చాడు. ఈ సెకండ్ కలర్ దగ్గర మళ్ళీ సేమ్ అదే కోడ్ కాపీ చేసేస్తే మొత్తం సేమ్ కలర్ వచ్చేస్తుందన్నమాట. నెక్స్ట్ బోర్డర్స్ ఏమన్నా యాడ్ చేయాలనుకోండి. మనకి డిఫాల్ట్‌గా ఏం లేదు. ఇక్కడ నన్ ఉంది. సాలిడ్ అనుకోండి. ఇట్లా బార్డర్ వస్తుంది. బార్డర్ కలర్ చేంజ్ చేస్తే రెడ్ కలర్‌కి చేంజ్ చేస్తే మనం రెడ్ కలర్ వస్తుందన్నమాట. నెక్స్ట్ సాలిడ్ కాకుండా డబుల్ వచ్చిందనుకోండి. డబుల్‌గా వస్తుంది. డబుల్ గీతలు. ఇట్లా మనం ఇది చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హోవర్ ఉంది కదా! మౌస్ హోవర్ వచ్చినప్పుడు ఏం కలర్ అంటే అప్పుడు సాలిడ్ పెడదాం. నెక్స్ట్ బోర్డర్ కలర్ వచ్చేసి యెల్లో గాని సంథింగ్ యెల్లో అట్లా పెడదాం. ఈ బోర్డర్ కలర్ వచ్చే హోవర్ రాగానే యెల్లో కలర్‌కి వచ్చేస్తుంది. సాలిడ్ యెల్లో కలర్ లేకపోతే డబుల్ ఇట్లా ఉంది. ఇట్లా అలాగే బాక్స్ ఉంది కదా! ఈ బాక్స్ మొత్తానికి షాడో లాగా అంటే క్లిక్ చేసి మనం చేంజ్ చేస్తూ ఉంటే దీనికి షాడో అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి కలర్ ఇక్కడ మనకి చాలా ఇదిగా ఉంది కదా! అందుకని కనిపించట్లేదు. ఇక్కడ చూడండి ఇట్లా మనం హోవర్ చేసినప్పుడు ఇట్లా కలర్స్ చేంజ్ అవుతూ వస్తుంది.
ఇట్లా ఇది చేంజ్ అవుతుంది. హ్మ్. అంటే ఇవన్నీ గూడా దీనికే ఇంప్లిమెంట్ చేయాలని ఏం లేదు. మనకి ఎక్కడ అవసరమైతే అక్కడ యూజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అన్నమాట. ఓకే. బాక్స్ మీద ఇట్లా పెట్టగానే బ్యాక్‌గ్రౌండ్ కలర్ వస్తుంది ఇట్లా. హ్మ్. ఇది టెక్స్ట్ ఫీ కూడా అప్లై చేసుకోవచ్చు. యెల్లో కలర్ వచ్చింది. రెడ్ కలర్ వచ్చింది. ఇది బ్యాక్‌గ్రౌండ్ బోర్డర్ లేక మోషన్ ఎఫెక్ట్స్ వచ్చేసి మనకు పెయిడ్ వర్షన్. జస్ట్ ఇక్కడ ఒకటి ఫ్రీ ఆప్షన్ ఒకటి వచ్చింది. హ్మ్. ఇక్కడ డిఫాల్ట్ ఇక్కడ ఇది వచ్చేసి జూమ్ ఇన్ అనుకోండి. ఇట్లా వస్తదనమాట. ఎఫెక్ట్స్ మనం ఏ ఎఫెక్ట్ చేంజ్ చేసుకుంటే ఆ హ్మ్. ఎఫెక్ట్ అనేది వస్తుంది. వాస్ట్ అంటే ఇట్లా ఎఫెక్ట్స్ ఇవి ట్రై చేయండి మీరు. హ్మ్. ఓకే. ఈ తర్వాత ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఇవన్నీ గూడా మీరు 1 బై 1 ఈ రొటేషన్స్ ఎలా చేయాలి? ఇది అనుకోండి రొటేషన్. ఇది చేంజ్ చేసే కొద్దీ ఇట్లా రొటేట్ అవుతా ఉంటదనమాట. హ్మ్. ఇట్లా మీరు మామూలుగా కావాలంటే ఇలా చూసుకోవచ్చు. ఇట్లా మీరు 1 బై 1 ఇయన్నీ ఆప్షన్స్ ట్రై చేయండి. ఫస్ట్ వెబ్‌సైట్ అయితే డిజైన్ చేయొద్దు. హ్మ్. ఈ ఆప్షన్స్ అన్నీ ట్రై చేయండి. ఇగ ప్రతిదీ ఏంటండి? ప్రతిదీ ఏమవుతుందని అబ్జర్వ్ చేయమంటారు. అంతే. ఫస్ట్ ఇప్పుడు అదే చేయండి అంతవరకు. హ్మ్. మొత్తం హ్మ్. కంప్లీట్‌గా అయిపోయిన తర్వాత కంటెంట్ రాయడం ఇవన్నీ అయిపోయిన తర్వాత హ్మ్. అప్పుడు హ్మ్. వెబ్‌సైట్ ప్రాపర్‌గా డిజైన్ చేద్దురు గానీ, ఓకే. ఈ డిజైన్ అయిపోయిన తర్వాత నేను నా పర్సనల్ వెబ్‌సైట్ ఇస్తాను. అది చేద్దురు. ఓకే. ఆహ్, అసలు ఇక్కడి వరకు ఇది చేస్తాను. ఇప్పటి వరకైతే మీరు యాడ్ చేయడం, మీరు ఇంకొక థీమ్ యాడ్ చేసుకోవడం ఇవన్నీ మీరు చేయండి. అదే నోషన్ ఎఫెక్ట్స్, కాంటాక్ట్ ఫార్మ్ వరకు చేయండి. ఓకేనా? ఓకేనండి. ఓకే అండి. థాంక్ యూ. అది అమౌంట్ ఇప్పుడు యాక్చువల్ నా దగ్గర 2000 ఉన్నాయండి ఆ! అకౌంట్‌లో. ఆ! షేడ్‌లో అయితే ఉన్నాయి గానీ 1 మినిట్ అండి. నేను కాల్ చేస్తాను.